ఆస్తమా, సైనసైటిస్ ఈ రెండు వేర్వేరు వ్యాధులైనప్పటికీ ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి. దీర్ఘకాలంగా సైనసైటిస్తో బాధపడుతున్నప్పుడు అది ఆస్తమాగా మారే అవకాశం ఎక్కువ. అసలు ఆస్తమా రావడానికి కారణాలు ఏమిటి అని చూస్తే 5 మైక్రాన్ల కన్నా తక్కువగా ఉండే కణాలు సైనస్లో ఆగకుండా నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోతాయి. వీటిని బయటకు పంపించేందుకు శరీరం విశ్వ ప్రయత్నం చేస్తుంది. ఫలితంగానే తుమ్ములొస్తాయి. అంతేకాకుండా వాతావరణ కాలుష్యం, ఇంట్లో పరిసరాలు శుభ్రంగా లేకపోవటం, దుమ్ము, ధూళి ఎక్కువగా ఉండే ప్రదేశాలలో ఉండటం వల్ల ఆస్తమాకు కారణమవుతాయి. ఆస్తమా లక్షణాలు ఎలా కనిపెట్టొచ్చు? తరచూ జలుబు చేయటం, జలుబుతో ఎక్కువ రోజులు బాధపడటం అనేది సైనస్ వ్యాధి యొక్క ప్రాథమిక లక్షణం. ఆ తర్వాత దశలో జలుబు చేసినప్పుడు ముక్కులు బిగదీసుకుపోవటం ఉంటుంది. తల బరువుగా అనిపించడమే కాకుండా ముక్కు నుంచి ఆకుపచ్చని, పసుపు పచ్చని ద్రవం కారుతూ ఉంటుంది. ఆస్తమాలో ప్రధానంగా కనిపించేవి దగ్గు, ఆయాసం, పిల్లి కూతలు. కొందరిలో అయితే దగ్గు మాత్రమే కనిపిస్తుంది. ఛాతి పట్టేసినట్లు బరువుగా కూడా అనిపిస్తుంది. దీన్ని నిరోధించుకునేందుకు హోమియో మందులు కూడా ఉన్నాయి. ఈ మందుల వల్ల ఆస్తమాను శాశ్వతంగా నిరోధించవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇంగ్లీష్ మందుల ద్వారా ఆస్తమాను తరిమేయడం సాధ్యం కాదని వారు అంటున్నారు. ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గాని, మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు తెలుసుగా, ఆరోగ్య సూత్ర.